బాలు 1978 తర్వాత అంటే 4 దశాబ్దాల వరకు తెరవలేదు. ఇప్పుడు ఆడిట్ నిర్వహించిన తర్వాత అప్పుడు 1978లో ఏ నిధులు ఉన్నాయని చెప్తున్నారు, అది ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆడిట్ అయిన తర్వాత మళ్ళీ రత్న భాండాగారంలోనే ఈ నిధులు అన్ని కూడా మళ్ళీ భద్రపరుస్తారా, లేదంటే జాతీయ సంపదగా గుర్తిస్తారా, ఒడిశా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందా? వీటిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సంపద అయితే మాత్రం పూర్తిగా స్వామివారికే చెందుతుంది. ఏదైతే పూరి జగన్నాథ సంపద పూరి ట్రస్ట్ ఆలయానికే ఉంటుంది. అయితే పూరి జగన్నాథ్ సంబంధించిన ఆలయం సంబంధించిన సంపద అంతా కదా కనుమరుగు అయిపోతుంది, కొందరు దోచుకుంటున్నారని చెప్పేసి రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 1978లో కొంత సమాచారం ఉంది. కానీ కొన్ని విలువైన సంబంధించినటువంటి ఆభరణాలు లెక్క కట్టలేదు. ఆ ఆభరణాలన్నిటికీ కూడా ఇప్పుడు లెక్క కడదాం, దాని అన్నిటికీ కూడా ట్యాగ్ ప్రత్యేకంగా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి ఆర్బీఐకి అటు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వీటన్నిటికీ ఒక ప్రత్యేకంగా టీంని అయితే సిద్ధం చేశారు. ఖచ్చితంగా పీస్ టు పీస్ ప్రతిదానికి వాల్యూ కట్టేందుకైతే వాల్యూకి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీ కూడా వాల్యూకి సంబంధించినటువంటి టెక్నికల్ పీపుల్ తీసుకురమ్మని చెప్పి సూచించింది. కాబట్టి ఆ టెక్నికల్ పీపుల్ ద్వారా పీస్ టు పీస్ ఇప్పుడు మార్కెట్ రిలేటివ్ వాల్యూ ఎంత ఉందనేది అంటే లెక్క పెడతారు. అయితే ఈ రోజు వరకు మాత్రం డోర్ ఓపెన్ చేసేదే ప్రథమ కర్తవ్యంగా ఉంది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నట్టు విలువైన సంపదనాన్ని బయటికి తీసి వాటిని అయితే ఇక్కడ నుంచి ఖజానాలకు తరలించి అక్కడ లెక్కించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రేపు పూరి జగన్నాథ ఉత్సవాలు ముగింపు వస్తున్నాయి. పూరి జగన్నాథుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రహదారి గుండానే తిరిగి ఇక్కడికి మనకి టెంపుల్కి చేరుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రేపటి నుంచి బిజీగా ఉంటుంది, క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ లెక్క కట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఎందుకంటే గర్భగుడిలో స్వామివారు ఉంటారు, ఆ ప్రాంతంలో ఇతరులు బయట ఎక్కువగా అనుమతించరు. కాబట్టి ఈ ఖజానాని ఏదే ఖజానాకు సంబంధించిన కార్యాలయాలకు తీసుకెళ్లి అక్కడ లెక్క కట్టేందుకైతే ప్రయత్నాలు అయితే ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన లాకర్లు కూడా లోన సిద్ధం చేసినట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. బాలు, మామూలుగా ఇక నాగబంధం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదిశేషువు విష్ణు సంపదకి కాపలాగా ఉంటాడు. ఇలా తర్వాత ఇటువంటి తెరిచే వేళల్లో అంటే కొంతమంది తెరవడానికి ఇష్టపడటం లేదు, అరిష్టం అంటున్నారు. వాతావరణంలో మార్పులు వస్తాయంటున్నారు. మరి మీరున్న పూరి ప్రాంతంలో ప్రస్తుతం ఎలా ఉందండి వెదర్? కానీ అక్కడ భక్తుల సందడి అంతా మామూలుగానే ఉందా? భక్తులు నిన్న సాయంత్రం నుంచి లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పుడు కూడా భారీగా భక్తులు వస్తున్నారు. చూస్తూ ఉన్నాం మన విజువల్స్లో. ఇక్కడ దేవుడు లోన గర్భగుడిలో దేవుడు లేనప్పటికీ కూడా వందలాది మంది భక్తులైతే మన విజువల్స్లో ఆతృతగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లోన గర్భగుడిలో దేవుడు లేనప్పటికీ కూడా భక్తులందరూ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నారు. తమ ఏం జరుగుతుందనేది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పొద్దున్న కూడా భారీ వర్షం ఏర్పడింది. ఇప్పుడు అంతే స్థాయిలో భారీ ఎండ కూడా ఉండడంతో ఎండలో కూడా భక్తులందరూ కూడా ఎంత ఎండను కూడా కానరాకుండా కూడా అయితే అటు స్వామివారిని పూజలు ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. స్వామివారి కోసం వెయిట్ చేస్తున్నారు. అటువైపు సిబ్బంది మాత్రం ప్రస్తుతానికైతే భద్రతా చర్యలు అయితే టైట్గా చేస్తున్నారు. భారీగా ప్రతి డోర్ దగ్గర కూడా భారీగా పోలీసులను అయితే ఉంచారు. ఎవరిని లోనికి ప్రస్తుతానికి కొంత అనుమతి ఇచ్చడం లేదు. మొత్తం అన్ని వైపులు అయితే మూసి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరిని లోనకైతే ప్రస్తుతానికి అనుమతించట్లేదు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అన్ని వైపులను కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరొక కాసేపట్లోనే ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే రత్న భాండాగారానికి సంబంధించిన ఓపెనింగ్ ప్రక్రియ ఉంటుందో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కోసం అయితే మొత్తం ఆలయ పరిసరాలన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం విజువల్స్లో మొత్తం ఏదైతే ఎంట్రీ గేట్ ఉందో ఎంట్రీ గేట్ దగ్గర కూడా భారీగా పోలీసులు మొత్తం 5-6 పోలీసులు సిబ్బందిని పెట్టి ఎవరిని కూడా రానివ్వకుండా ప్రస్తుతానికి ఎంట్రీ గేట్ని కూడా క్లోజ్ చేశారు. మొత్తం అందరూ గుడి పరిసరాల్లోనే బయటే ఉన్నారు. మొత్తం రైట్ బాలు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఉదయం అంతా కూడా ఆ ప్రాంతంలో భక్తుల సందడి చాలా ఎక్కువగా కనిపించింది. ఇప్పుడైతే ఎవరిని కూడా రానివ్వటం లేదు. పూర్తిగా గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పటికే నాగదేవత పూజలు చేశారు. లోకనాథుని అనుమతి కూడా తీసుకున్నారు. ఆ పూజలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఎవరైతే సభ్యులు ఉన్నారో 16 మంది సభ్యుల బృందం కూడా లోపలికి చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. స్నేక్ కేచర్ బృందం కానీ వైద్యుల బృందం కానీ ఒక్కొక్కరుగా లోపలికి చేరుకుంటూ ఉన్నారు. 1-1:30 ప్రాంతంలో ఈ రత్న భాండాగారం తలుపులు తెరుచుకుంటాయని తెలుస్తోంది. ఆ ప్రాంతం అంతా కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. అయితే లెక్కింపు జరిపిన తర్వాత దాని వివరాలు ఈ రోజే వెల్లడిస్తారా, లేకపోతే సమయం తీసుకుంటారా, ఈ లెక్కింపు ఈ రోజే పూర్తవుతుందా అనేది మాత్రం ఇది ప్రక్రియ మొదలైన తర్వాతే మనకి అప్డేట్స్ తెలుస్తాయి.